మన ముఖ్య అతిథులు మాట్లాడాల్సి ఉంటుంది. అందరికీ నమస్కారం. ఉపన్యాసం ఏం కాదు కానీ ఒక 2-3 అంటే చాలా విషయాలు చాలామంది చెప్పారు కనుక మా శివరెడ్డి అన్న రాష్ట్రంలో పాలన, ప్రజాస్పందన, మీడియా తీరు వాస్తవంగా కూడా అంటే ఈ చర్చ అంతా మొన్న ముఖ్యమంత్రి అంటే 2 జర్నలిస్టులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన దాని మీదే ఉంది కాబట్టి నేను దాని మీద ఒక 2-3 అనుభవాల గురించి చెప్పి అసలు నిజంగా పాలన ఎట్లున్నది, ప్రజలు ఎట్లా ఉన్నారు, ముమ్మాటికి ఏంటంటే ఆ వీడియోలలో ఏదైతే భాష వచ్చిందో ముఖ్యమంత్రి మాట్లాడింది విన్న తర్వాత నేను కూడా చాలా ఫీల్ అయినా, బాధ అనిపించింది బాగా. అరే మావోని గింత ఘోరంగా తిట్టుడైంది, ఇది వీళ్ళు టెలికాస్ట్ చేసేది ఇంత దరిద్రంగా ఉంటుందా, ఈ భాష ఏం భాష ఇదంతా అని చెప్పని అని వాస్తవంగా నాకు కూడా అనిపించింది, కొద్దిగా బాధ కూడా అయింది. కానీ ఇప్పుడు మైక్ పట్టిన అమ్మాయిది అయితే తప్పులేదు, అమ్మాయి చెప్తూనే ఉన్నది అట్లా మాట్లాడద్దు కదా అని చెప్తూనే ఉన్నది ఆమె. మరి ఆమెను ఎందుకు లోపటేసారో తెలియదు. ఓకే, దానికి సంబంధించిన యజమానో మరి ఆమె తెలియదు, ఇంకో ఆమెను కూడా తీసుకుపోయి ఆ పొద్దుటి పూట చీకటపడంగా తీసుకుపోయి డకాయిట్లను తీసుకొని పోయినట్టుగా అదైతే తప్పు. కానీ బరాబర్ అది ఎవరు మాట్లాడినా, ఎటువంటి వాళ్ళు మాట్లాడినా, ఏ స్థాయిని వాళ్ళు మాట్లాడినా మా ఊళ్ళు ఏంటంటే మా గుంపు మేస్త్రి సాబ్ భాషనే ఆదర్శంగా తీసుకుంటారేమో అనిపిస్తుంది. ఆయన కూడా మాట్లాడుతారు కదా, తొండలేసి కొడతా, ఈయనకేమైనా అనుభవం ఉందో లేకపోతే ఈయన ఎవరైనా చేసినా మాకు ఎరకలే. కానీ ఆ భాష లాగుల తొండలేంటి అంటే ఏంటిది, అది బూతే కదా, అది కూడా బూతే కదా. సో ఈ భాషలు మరి ఏం ఆదర్శంగా తీసుకుంటారో ఏం తెలియదు. వీళ్ళు వేదికలు ఎక్కితే సాల్ ఇళ్ళ పోరగాళ్ళతో ఇంతకుముందు మేము చెప్పేది, అరే ఆ ముఖ్యమంత్రి మన పాత ముఖ్యమంత్రి మాట్లాడుతున్న పోరగాళ్ళని పిల్లలు అమ్మనాయనలు టీవీలోకెళ్ళి పక్కగూరి మీరు పక్కగూరి రాబాయ్ అనేది ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి కాడికి కూడా గాడికే వస్తుంది. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఈయన తన కాడికి వచ్చినప్పుడు వాస్తవంగా నొచ్చింది, మాకు కూడా నొచ్చింది. నేను కూడా చెప్తున్నాను, నాకు చాలా ఇబ్బంది అనిపించింది. కానీ నేను ఇదే ముఖ్యమంత్రిని అడగదలుచుకున్న ఏంటంటే, ఇదే వేదిక మీద మేము ఈ మధ్యలో ఒకటి వర్గీకరణకు సంబంధించిన అంశం గురించి ఇదే వేదిక మీద ఇక్కడ నుంచి మాట్లాడుతున్న క్రమంలో విమలక్క కూడా వచ్చి ఇక్కడ నుంచి మాట్లాడింది, వేదిక మీద మాట్లాడింది. ఇద్దరు 2 వర్గాలకు మనము జడ్జిమెంట్ చేయించేటట్టుగా ఉండాలి అని చెప్పని ఒక మాట మాట్లాడుతూ ఆ మీటింగ్ అటెండ్ అయినందుకు విమలక్క మీద ఒక పెద్ద మనిషి అంటే వర్గీకరణ అంశాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఒక పెద్ద మనిషి, మా పేర్లు కావచ్చు, ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు గారి పేర్లు, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారి పేరు, జస్టిస్ చంద్రకుమార్ గారి పేరు, ఇటువంటి వాళ్ళ పేర్లు అన్ని తీసుకొని ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారి పేరు తీసుకొని వ్యభిచారులు అన్నారు, ఇంటెలెక్చువల్ ప్రాస్టిట్యూట్స్ అనే పదం వాడిండు. మేము ఇది వాళ్ళ దృష్టికి తీసుకుపోయినాం. మరి అప్పుడేంది నీ గవర్నమెంట్ నిద్రపోతుందా, నువ్వు నిద్రపోయినవా? నిన్నంటేనే ఆ భాష గురించే అభిప్రాయాలు భేదాలు ఉంటే మాట్లాడవచ్చు. దాని మీద విమలక్కను వాడిన భాష నేను ఇక్కడ చెప్పలేను. కానీ దీని మీద మేము డీసీపీకి కంప్లైంట్ చేస్తే కూడా ఇవాళ వరకు యాక్షన్ లేదు. శివారెడ్డినా నువ్వు బయటికి చదవలేని భాష ఇది, ఒక్కసారి జరసూడు ఎటువంటి మెసేజ్ వచ్చినో వాని బొమ్మ అటెండ్ వాడని వచ్చింది నాకు. ఎందుకంటే అవతలోడు అంత ఘోరంగా మెసేజ్లు పెట్టిండు కాబట్టి దీని మీద కంప్లైంట్ చేసినాం. 2.5 నెలలైంది మెసేజ్ చదివినా బొమ్మతో పాటు అన్న. ఒకసారి చూడండి, మీరు కూడా చూడండి, ఈ భాష చూడండి. ఇది పెట్టి డీసీపీకి కంప్లైంట్ చేసినాం. నువ్వు మీ ఇంట్లో అనేది నాకు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. కానీ తెలంగాణ బతుకమ్మ అని చెప్పి నువ్వు బయట చెప్పుకుంటా, అఫీషియల్ ప్రోగ్రామ్స్కి ఇన్వైట్ చేసుకుంటా, అదే విమలక్కను బూతులు, బండా బూతులు, పచ్చి బూతులు, ఇంకా మీ ఇంట్లో కూడా అంత మాట అనలే. కానీ అంతకన్నా ఘోరమైన పదజాలంతో అన్నోని బొమ్మ కూడా పెట్టి 2.5 నెలలైతున్నది ఇప్పటిదాకా మేము డీసీపీ కంప్లైంట్ చేసి. ఇవాళ వరకు యాక్షన్ లేదు. మరి ఇదేమని చెప్పుకోవాలి? ఏం భాష అన్న ఇది? ఉన్నాడు దాని డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి, మేము కంప్లైంట్ కూడా చేసినాము. ఇక చూడండి, ఇది అనుకోవాలి కూడా సైబర్ డీసీపీకి ఇచ్చినాం. మరి నీ కాడికి వస్తేనేమో నీకు నొచ్చింది, మరి నువ్వు మంది కాడికి వస్తే నీకు పట్టింపు ఉండదా? మళ్ళీ నువ్వు ఏం భాష మాట ఉరికిచ్చి కొడతా అని చెప్పి, వాళ్ళు ఉరికిచ్చి కొట్టుడు కాదు, తిక్కలేసే కంతల తుపాకి పెట్టి కాల్చేటోళ్ళు వాళ్ళు. ఈయన బట్టలు కూడా తీసి కాదు, వాళ్ళు అన్ని ఉండగా నీ సైన్యమే ఉండగా వచ్చి కాల్చిపోయేటోళ్ళు వాళ్ళు. వాళ్ళని పట్టుకొని ఒక బండ బూతులు, ఆ బూతులు నేను చెప్పరాను, బయటికి చెప్పరాను. ఆడవాళ్ళు కూడా అమ్మాయిలకి ఎవరైనా ఉంటే రఘు జర ఒకసారి చూడు బాస్, ఇది నువ్వు కూడా చూడాలి, ఇది వాళ్ళు ఎట్లా చేస్తారు అనేది. అయితే నేను ఇక్కడ వ్యతిరేకత జనం లోపల భాష ఎట్లున్నదని చెప్పేటందుకు ఒక 2-3 చిన్న ఉదాహరణ చెప్పదలుచుకున్నాను నేను మీకు. ఈ మధ్యలో మేము హైడ్రా ఇష్యూ జరిగినప్పుడు స్లమ్స్కు పోతే ఒకరోజు రాత్రి పూట ఇళ్ళకి వెళ్ళి వాళ్ళందరినీ కాల్ చేసి నెంబర్లు వేసి, గుడ్లకు నెంబర్లు వేసినట్టు బర్లకు నెంబర్లు వేసి చూసినావన్న, ఈ భాష చూసిరా, దీని మీద కంప్లైంట్ చేస్తే ఇప్పటిదాకా యాక్షన్ లేదు. రఘు ఒకసారి భాష చూడు ప్లీజ్, పక్కోళ్ళు కూడా చూడాలి. మీరు బయటికి చదవాల్సిన అవసరం లేదు, కానీ జస్ట్ భాష చూడండి మీరు. క్రాంతిబాయి కూడా చూపిండ్రి. సో ఆడికి పోతే
అమ్మ ఒక్క నిమిషం. మేము ఆడికి పోతే ఆ ఇళ్ళకి వెళ్ళి ఖాళీ చేస్తున్నాడు. అందరం మేము ప్రజా సంఘాలుగా ఆ బాధితుల దగ్గర పోయి వాళ్ళ ఇళ్ళ కాడు ఉంటే నోటికి వచ్చినట్టు తిడుతురు. ఓ మాటి మిలా ఉస్కా घर జలయాన్ దో, ఉస్కా బేటీ, ఉస్కా బేటా, ఉస్కా బీబీ ఇవన్నీ మాట్లాడుతురు. నాకు మంచిగా అనిపించక జరా అమ్మ జర దేక్కే అంటే అది తుమరకు క్యా మాలూమై జీ, మీకు ఏమేరగా మా లోపల ఏమైతున్నదో మమ్మల్ని ఉన్న పరంగా ఇళ్ళు ఖాళీ చేసి పంపిస్తారని బూతులు మాట్లాడి నాకు అడికి ఇష్టం లేకుంటే బయటకు వచ్చేసేసిన. నేను రాగానే ఒక నాకు స్నేహితునికి చెప్పిన ఏంది అంత ఎందుకు పెట్టుకున్నట్టు తలకాయ నొప్పినే, అమ్మ నా బూతులు తిడుతురాడా నిలబడలేకపోతే పక్కకు పెద్ద మంచి అడిగింది ఏమై మీని తిడుతున్నా నువ్వు పోతున్నా మరి ఏం చేయాలి. మొన్న నేను అంటే ఎట్లా ఉంటుంది జనం పాలన ఎట్లా ఉన్నది అనే దానికి రియాక్షన్ చెప్తా ఉన్నా. పాలకుర్తికి పోతే సాకలైలమ్మ మనవాడికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి పోయి ఆడికి పోతే దండం పెట్టి నాకు వైద్యం ఇప్పిందని చెప్పిండు. పోయి మాట్లాడుతుంటే అన్న చూసిరు అందరూ. ఇది కంప్లైంట్ చేసినాం మేము. ఇది కంప్లైంట్ చేసి 2.5 నెలలు అవుతుంది. అన్ని ప్రజా సంఘాలు కలిపి పోయి కంప్లైంట్ చేస్తే ఇప్పటిదాకా యాక్షన్ లేదు. నీకు వచ్చిన కాడికి మాత్రం డెఫినెట్గా నువ్వేం చేస్తున్నావు ఆ జర్నలిస్ట్ అన్నాడు కాదు ఎవరు అన్నారో అది భాష ఎట్లున్నది పల్లెలు అని చెప్తున్నాను. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పిన ఆ చనిపోయిన ఆయన దగ్గర పోతే రామచంద్రం దగ్గర పోతే 2 చేతులు దండం పెట్టి నా మనవరాలకు నా కోడలకు ఏదో మహిళా కమిషన్ల మెంబర్ అనౌన్స్ చేసిరు, అది పక్కగా నాకు వైద్యం ఇప్పింది దయచేసి 6 నెలల నుంచి బెడ్ మీద ఉన్నాడు అంటే సరే పోయినాక నేను అడికెళ్ళి విజ్ఞప్తి చేసిన, టీవీలలో చెప్పిన, రఘు కూడా చెప్పిన, రఘు దాంట్లో కూడా వచ్చింది, కొన్ని ఛానళ్ళల్లో వేసిండ్రు, ముఖ్యమంత్రి దాకా కూడా పోయింది. నేను కూడా ప్రయత్నం చేసిన కొంతమందితోని ఒక టెలిఫోన్ చేసి ఏదో ఒక హాస్పిటల్ వేసి జర వైద్యం ఇప్పిరు నాయన జర ఏం అడిగేది లేదని ఏం అడుగుతలేడు వైద్యం ఇప్పింది. 22 సంవత్సరాలు ఆయన సర్పంచ్ ఉండే చాకలైలమ్మ మనవన్ గురించి చెప్తున్నా నేను. సామాన్యుడు ప్రజలు వదిలేసేయండి. 5 రోజుల తర్వాత చనిపోయిన ఆయన. చనిపోయిన తర్వాత మేము సాగుకు పోయినాం. సాగుకు పోతే ఒక పెద్ద మనిషి పట్టుకొని చదువుకున్న పెద్ద మనిషి పట్టుకొని అరే ఇక వీడు అన్నాడు చిన్న పదం బూతు మాట్లాడుకుంటా వీడు నిద్రపోతున్నా వీడు ఏడబన్నాడు అని చెప్పి మాట్లాడినా బన్నీ చేయి పట్టుకొని ఆపుతా ఉన్నా అట్లా మాట్లాడకండి. ఎవరు ఆపుతారండి? గవర్నమెంట్కి ఇంత కూడా రెస్పాన్సిబిలిటీ లేదా? ఏం చేస్తున్నాయి నీ నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? గుడ్లు పెడుతున్నాయా? నిద్రపోతున్నారా? తెలుసుకోవాలి కదా. కనీసం వైద్యం కూడా ఇప్పలేకపోతున్నారు కదా. అటువంటి వాళ్ళు కడుపు గాలి మాట్లాడుతున్నారు. సరే చూపియొద్దు, కానీ పాలన ఎట్లున్న దాని విషయంలో రియాక్షన్ ఎట్లున్నదని చెప్పేటందుకు చెప్తున్నా. చాలా తీవ్రమైన భాషలో అది సభ్య సమాజం వివరం కూడా మనం యాక్సెప్ట్ చేసేది కాదు. కానీ దాంట్లో మొత్తం జర్నలిస్టుల మీద మొత్తం వేసి జర్నలిస్టులను మొత్తం లంగలు దొంగలుగా చూపించేది ఆ భాషల వీళ్ళు పక్కకుంటే వీళ్ళందరూ తిట్టుకునే భాషలు కూడా గవే భాషలు. వేదిక మీదనైతే ఎట్లా అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ భాషను నిజంగా కూడా ఒక పర్యవేక్షణ ఏంటిదో చట్టం అయితే ఉంటుంది కదా, ఆ వేసిన ఛానల్ను బంద్ చేపిర్రి. ఎవరెవరు వేసిన ఛానల్ బంద్ చేపిర్రి. ఆ జర్నలిస్టులను తీసుకుపోయి ఆడవాళ్ళని ఏం చూడకుండా తెల్లారగా అట్లా తీసుకుపోయి లోపటేసుడు మాత్రం మాకు నచ్చలేదు. బరాబర్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీ దగ్గరకు వచ్చింది కదా. ఇప్పుడు నేను చెప్తున్నా మళ్ళీ ఇంతమంది మీడియా ఛానల్ ఉన్నాయి కదా, నీ మీడియా ఎట్లా ఏం చేస్తారో నాకేం తెలియదు, మీ ఛానల్ ఎవరో కూడా తెలియదు. కానీ ఇప్పుడు నేను చూపించేదాన్ని కనీసం ఇప్పటికన్నా యాక్షన్ తీసుకొని ఇటువంటి వాళ్ళని ఎవరెవరైతే భాష గురించి జర్నలిస్టుల మీద కావచ్చు అందరి మీద చాలా మంది మీద బయట కనీసం ఉచ్చరించలేనట్టు మనం కూడా చదవలేనటువంటి నిద్ర పట్టదు. ఇది కొంతమంది ఇప్పుడు చదువుతాం మా ప్రకాశ్ అన్నకు వాళ్ళ ఇంట్లో గురించి కనుక ఫీల్ అయ్యి ఉంటే మాత్రం వీళ్ళు ఎవరికి కూడా నిద్ర పట్టదు ఈ భాష. వీళ్ళను బొక్కల వారేస్తావా, కేసులు పెడతావా, ఎట్లయితే వాళ్ళని పెట్టినావో ఇట్లా చేసినటువంటి వాళ్ళని ఇదే కాదు. ఇప్పుడు మన నరసింహ చెప్పింది ఇంతకు ముందు జర్నలిస్టుల మీద కూడా అట్లా భాష పెడతా ఉన్నారని తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం ఇప్పుడు విఠల్ మీద కూడా జరుగుతూ ఉన్నది. ఇటువంటివి కాకుండా మీరు వాస్తవాలకు దగ్గరగా ఉండి రాజకీయాల గురించి వాడుకుంటేందుకు మీకు అవసరం ఉన్నప్పుడు ఒక తీరుగా మీకు అవసరం లేనప్పుడు ఒక తీరుగా మాట్లాడి ఆచరణలో కూడా మీ పరిపాలనను పక్షపాత రీతిలో కనుక చూపించి ఎదటోళ్ళను తొక్కేటందుకు అణిచేటందుకు కనుక వాడితే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. ఆ తిరుగుబాటు రాకుండా ఉండాలంటే మీ పరిపాలన సక్రమంగా జరగాలి. ఇప్పటి నుంచైనా కానీ మీ భాష ఫస్ట్ మార్చుకోండి. మీరు ఉరికిచ్చి తంతము ఇవన్నీ ఏందా పిచ్చి మాటలు నాకు అర్థమైతే లేదు. ఆ రోడ్డు మీద పాండబలవుడు తిరిగేటోడు మాటలు అవన్నీ మంది ఎక్కువై గంజాయి తాగేటోళ్ళు మాట్లాడు అవన్నీ అటువంటి మాటలు కాదు. ఆయన ఒక ముఖ్యమంత్రి ఉన్నావు, నీ బాధ్యత రెస్పాన్సిబిలిటీ కానూన్ నీ చేతులు ఉన్నది. తప్పులుంటే నువ్వు చట్టంతో కేసులు పెట్టి ఇంకేమైనా తప్పుడు కేసులు కాదు. ఈ భాషలు ఏంటి నాకు అర్థం కాదు. ఎవరిని పడతాలను ఉరికిచ్చే అంటే ఏం చెప్పదలుచుకున్నారు, ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు నాకు అర్థమైతే లేదు. వీళ్ళంతా బట్టలు ఇప్పుడట మళ్ళీ ఈ బట్టలు ఇప్పుడు షోకి ఏందో మాకు తెలియదు కానీ అదైతే ఆల్రెడీ చెప్పేసేసినాం కదా, ఎక్స్పీరియన్స్ ఉన్నదని. సో ఇప్పుడు ఏంటంటే చెప్పదలుచుకుందంటే విఠల్ ఇప్పుడు రానోళ్ళు ఎట్లాగో రాలే వదిలేసే వాళ్ళు ఎందుకు రాలే అవసరం లేదు. వాళ్ళ అవసరాల గురించి వాళ్ళు పోయినారు. మాట్లాడేవాళ్ళు వచ్చాడు మంది ఉన్నారు, కింద కొత్త జర్నలిస్టులు వస్తున్నారు. అందుకే ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి మీడియా ఛానళ్ళు ఒక్కొక్క రాజకీయ పార్టీకి అనుబంధ సంస్థలుగా జమ ఉన్నాయి కనుక ఎవరు మాట్లాడతలేరు కావచ్చు. కానీ 90% ఇవాళ ప్రజా సమస్యలు యూట్యూబ్ ఛానళ్ళు కింది పోయిన వాళ్ళే లేపుతున్నారు. ఎక్కడో దగ్గర ఈ చిన్న ఇటువంటి జరుగుతుంది. దీని చుట్టూ మొత్తం తిప్పి ఉన్నోళ్ళందరినీ దొంగలని బ్రాండ్ వేసుడు మాత్రం ఇది కరెక్ట్ కాదు.
ఇలా సమాజాన్ని మేల్కొల్పుతున్నదైనా నిజం కూడా వాయిస్లెస్ కావచ్చు, వాళ్ళందరి దగ్గర పోయి లేపుతున్నది కేవలం యూట్యూబ్ ఛానల్లే. ఆ ఛానళ్ళు కేవలం అడ్వర్టైజ్మెంట్కే పరిమితం అవుతున్నాయి. వాళ్ళకి యాడ్లో పైసలతో వాళ్ళ ఛానల్ రన్ చేస్తారు కాబట్టి వాళ్ళు అట్లనే రన్ అవుతా ఉన్నాయి. కనుక ఈ ఛానళ్ళ మీద యూట్యూబ్ ఛానళ్లకు నిజంగా కూడా వీళ్ళకి కార్డులు ఇవ్వాల్సిందే, వీళ్ళకి హెల్త్ కార్డులు ఇవ్వాల్సిందే. అందులో ఏమన్నా మీరు నిబంధనలు పెట్టాలి, అది కూడా జర్నలిస్ట్ సంఘాలతో కూడా యూట్యూబర్స్తో కూడా పెట్టి కూర్చో